ఏదైతే చెన్నూరులో జరిగినటువంటి సంఘటనలో బాల్క సుమన్ ఒక వీధి రౌడిగా మరి లేకుంటే పొలిటికల్ లీడరా, మరి ఎవరి డైరెక్షన్లో నడుస్తూ ఉన్నాడు? కేటీఆర్ డైరెక్షన్లోనా, మరి హరీష్ రావు గారి డైరెక్షన్లోనా? మరి ఇదేనా నువ్వు నేర్చుకున్నది? మరి ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్యేగా మరి నువ్వు ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఒక వీధి రౌడీలా ఒక విధ్వంసం సృష్టించాలని చెప్పేసి ప్రశాంతమైన వాతావరణంలో ఇలా చెన్నూరులో వివేక్ వెంకటస్వామి గారు ప్రజా ఆదరణతో మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే నువ్వు వీధి రౌడీలా మాట్లాడుతూ రైతు రావట్లేదని చెప్పేసి ఎక్కడో 4-5 మన వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా సన్న ఓట్లకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా కూడా ఒక మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి రేవంత్ అన్న గారు, మరి అదేవిధంగా చెన్నూరులో వివేక్ వెంకటస్వామి గారు, మరి అక్కడ ఉన్నటువంటి సింగరేణిని తాకుతాను, సింగరేణిని అంటుపెట్టాలని అంటున్నావు. సింగరేణిని ముట్టుకుంటే నువ్వు మసి మాడైపోతావని చెప్పేసి ఈరోజు బాల్క సుమన్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా రైలు పట్టాలను విధ్వంసం చేయాలని చెప్పేసి నీ కార్యకర్తలు రెచ్చగొడతా ఉన్నావు. కానీ నువ్వు ఒక నక్సలైట్వా, లేకుంటే ఒక రాజకీయ నాయకుడువా, లేకుంటే ఒక వీధి రౌడువా? నీ విజ్ఞానతకే వదిలేస్తావని చెప్పేసి తెలియపరుస్తాను. అదేవిధంగా దళిత సమాజానికి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? సభ్య సమాజం సిగ్గుపడేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు. ఈరోజు చాలా సిగ్గుచేటని చెప్పేసి నేను ఇలా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నువ్వు ఒక దళితునివై పుట్టినందుకు మేము ఇలా సిగ్గుపడతా ఉన్నాం. ఇలా నీ మాటలు, నీ విద్వేష మాటలు, ఒక రెచ్చగొట్టే మాటలు, మరి అదేవిధంగా నువ్వు చేస్తున్నటువంటి మొన్ననే కేతన్పల్లిలో ఒక మంత్రి గారు మంచి ఒక కార్యక్రమాన్ని మున్సిపల్లోకి చేయడానికి పోతుంటే ఒక వీధి రౌడీలాగా అవేంటి ఆ ప్రొఫైల్ తీసేసి బయట విసిరేయడం జరిగింది. మరి ఆ రోజే నీకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. నిన్ను చెర్లపల్లి జైల్లో కూర్చోబెట్టడం జరిగింది. ఇకనైనా మార్చుకోవాలని చెప్పేసి ఆల్రెడీ నీకు ప్రజలు చిత్తుగా నిన్ను ఓడగొట్టడం జరిగింది. ఇకనైనా బాల్క సుమన్ గారు మాటలు విధానంగా మాట్లాడడం నేర్చుకోండి. మరి ఇక్కడ ఆయన గురువులు మరి కేటీఆర్ గారు నేర్పిస్తున్నారా, లేకుంటే హరీష్ రావు గారు నేర్పిస్తున్నారా ఈ వాక్యాలు చేయాలని? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకున్న పాపాన లేదు. 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ గురించి ఆలోచన చేసినట్టు విధానం లేదు. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది, సన్న ఓట్లకు బోనస్ ఇవ్వడం జరుగుతుంది, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇలా అధికారం పోయిందని చెప్పేసి ఇలా మా రెచ్చగొట్టే మాటలు కార్యకర్తలు ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రెచ్చగొట్టి మాట్లాడి ఎంతోమంది ఆత్మ బలిదానం చేయడం జరిగింది. నీ రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇకనైనా మార్చుకోవాలి. ఈ సిస్టమ్ అనేది పద్ధతి కాదు. మనం తెలంగాణలో ఉన్నామంటే ఒక సిస్టమ్గా ఉండాలని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఇకనైనా మార్చుకోవాలని చెప్పేసి బాల్క సుమన్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. బేషరతుగా పోలీసులు కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తనను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై వివేక్ అన్న.